నమస్తే. ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మనకి ఈ హైవే రోడ్ల మీద ఉన్నటువంటి ధాబాలలో ఫుడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ కానీ, కార్లు కానీ మిగతా అంతా అక్కడ హోల్డ్ చేసేసి ధాబాల్లో భోజనాలు చేస్తున్నారు. కానీ అక్కడ ఇచ్చే ఫుడ్డు నాణ్యత చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలామంది ఈ ఫుడ్ తినలేక ఇబ్బంది పడుతున్నారు. నేనేమంటున్నానంటే ఆర్టీసీ బస్సు ఆపేటప్పుడు అదొక నాణ్యతమైనటువంటి ఆహారం అక్కడ దొరికితేనే ఆపాలి. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్సు హైవేల మీద వాళ్ళు ఏం పెడుతున్నారు, ఏంటి, అసలు ఎలా తయారు చేస్తున్నారు, ఒకసారి వాళ్ళ వంటగదులు అవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి ఈ ప్రయాణికులు పాపం ఏదో ఒక ఆకలేస్తుంది కదా అని తినేస్తున్నారు తప్ప అతను మైదా పిండితో తయారు చేసిన రొట్టెలు, ఇది ఖరాబైన చికెను, ఇలాంటి రకరకాలుగా ఆహారం అయితే వెజిటబుల్ రైస్ అంటే 4 కొంత కారం మసాలా పడేసేసి అది వెజిటబుల్ రైస్గా ప్రజలకి ఇస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవే ఉన్న ధాబాలన్నిటిని ఒక్కసారి పరిశీలించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రజల ఆరోగ్యమే మనకు ముఖ్యం. ముఖ్యంగా ప్రైవేటు వెహికల్స్, కార్లు కూడా ఆగి చాలామంది ఇబ్బంది పడుతుర్రు. పెద్ద పెద్ద హోటల్స్లో పోకుండా ఇక్కడ ఆర్టీసీ ప్రధానంగా పెద్ద హోటళ్ళ కాడ ఆపకంటే ఈ ధాబాల దగ్గర ఆపుతారు ఆర్టీసీ వాళ్ళు. ఒక నాణ్యతమైన ఫుడ్ దొరికే కాడే ఆర్టీసీ ఆపే విధంగా, ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలను ఇబ్బంది పరచకూడదు. కాబట్టి ఆర్టీసీ ఒక నాణ్యతమైన ఫుడ్ దొరికే వద్దే ఆగేటట్టుగా ఆర్టీసీ యాజమాన్యం కూడా పరిశీలించాలా, డ్రైవర్లకు సూచనలు ఇవ్వాలి. ఆ విధమైన సూచన ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎందుకంటే నేనే ప్రత్యక్షంగా హైదరాబాద్ వస్తూ ఒక చిట్యాల దగ్గర ఒక ధాబాలు ఆపారు. పరమ చండాలంగా వాడు వెజిటబుల్ రైస్ ఇచ్చిండు. అందరూ తిట్టడమే. ఆ విధమైనటువంటి ధాబాల కాడ ఆపి ప్రయాణికులను ఇబ్బంది పరచకూడదని చెప్పేసి నేను ఆర్టీసీ యాజమాన్యానికి, తెలంగాణ ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా ఒక ఆరోగ్య రీత్యా ప్రభుత్వాలు ఆలోచించి వారి ధాబాలపై ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లను పంపించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మూడు జిల్లాలో 4 జిల్లాలో మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ జిల్లా కలెక్టర్ల సూచనలు ఇచ్చి